దేవురమ్మా కామారెడ్డి కామారెడ్డి ఎట్లా ఉంది పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది గట్లనే ఉన్నది ఏం లేదు ఇల్లు ఇస్తా అన్నాడు ఇల్లు లేదు ఏం లేదు ఇంకా ఏది లేదు మాకు గదే బతుకున్నది చేతుల గట్ల కష్టమే మాకు కష్టం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఇంద్రం ఇల్లు ఇస్తాం అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు మరి మీ దానికి వస్తాయి అనుకుంటున్నారా రావు అనుకుంటున్నారా మరి ఏమో అది కూడా నమ్మకం లేదు ఎవరికి ఇస్తారు మరి మాకు ఇస్తానని అంటారు ఇస్తారో ఇయ్యారో అంతే సార్ మాకు ఏం లేదు ఏం లేదు అడక తిన బతికే నార్మల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు చెప్పడానికి ఏం లేదు ఇల్లు కట్టిస్తామన్నారు కానీ ఇంకా రాలేదు కరెంట్ బిల్స్ కరెంట్ ఊకే తీసేస్తున్నారు ఈ మధ్య అయితే అంటే గతంలో పోలేదంటారా కరెంట్ గతంలో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పోలేదు ఇప్పుడు మాత్రం పోతుంది ఇంకా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అయితే నమ్మకం అయితే లేదు ఎందుకు లేదు అంటే ప్రతి గ్రామంలో సర్వేలు చేస్తూ ఉన్నారు అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పేసి రాసుకొని వెళ్తా ఉన్నారు సో ఇదంతా కూడా కావట్లేదు అంటున్నారా కావట్లేదు అంత నమ్మకం లేదు వచ్చి ఇన్ని రోజులైంది ఎవరిదైనా ఒకరిది అయితే కదా తెలుస్తుంది అంతే ఓకే సో ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే ఎమ్మెల్యేలు ఎలాంటి పనితీరు చూపిస్తూ ఉన్నారు మన గ్రామ స్థాయిలో అది స్టార్టింగ్ ఎలక్షన్స్ అప్పుడే చెప్తారు దాని తర్వాత ఏమి ఉండదు ఎందుకంటే అప్పుడు మనం ఓట్లు వేయాలి కాబట్టి వాళ్ళ మాటలు అంటారు ఓట్లు వేసిన తర్వాత అంతేగా ఎవరి పని విలేజ్ ఎక్కడ మీ విలేజ్ వెస్ట్లీ నగర్ తాండా ఇప్పుడు మీకు భూపతి రెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ ఇస్తాను సో మంచి చెడుకి కావచ్చు దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా లేదా మీ నియోజకవర్గానికి నేను ఇక్కడ ఉంటాను నేను హైదరాబాద్లో ఉంటాను వాళ్ళ గురించి వింటుంటాం మరే మన ఎమ్మెల్యే చాలా మంచిగా పనిచేస్తుండు లేకపోతే వట్టిగా దండిగా మనం ఆయన కోట్లు వేసినామని చెప్పేసి కూడా మనం అనుకుంటాం క్యాజువల్ టాక్లో మీకేమనిపించింది వేస్ట్గానే వేసామనిపించింది అంతేనంటారా సో నెక్స్ట్ గవర్నమెంట్ అనుకుంటే ఒకవేళ ఫామ్ అయింది అని అనుకుంటే ఒకవేళ మధ్యంతర ఎన్నికలే వచ్చినాయి అనుకుంటే ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు బీజేపీ రావాలి అని అనుకుంటున్నారు సో ఎందుకు బీజేపీ ఎందుకు రావాలని అనుకుంటున్నారు అంటే బీజేపీ బెటర్ అని అనిపిస్తుంది అంతే కేంద్రంలో బీజేపీ సర్కార్ చాలా మంచిగా రాణిస్తుంది కాబట్టి బీజేపీ రావాలని మీరు అనుకుంటున్నారు అవును నరేంద్ర మోదీ గారు కూడా బీజేపీనే కదా సో వాళ్ళు చెప్పిన పని చేస్తారు అనే నమ్మకం ఉంది వీళ్ళు చెప్పిన పని ఇప్పటి వరకు చేయలేరు సో అంత పెద్దగా నమ్మకం రావట్లేదు ఏదో ఒక పని చేస్తేనే నమ్మకం వస్తుంది కదా అలా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అని అనుకుంటున్నారా లేకపోతే ఏదో నడిపిస్తున్నారు అనుకుంటున్నారు నడిపిస్తున్నారు అంతే మాటకి అంతే ఓకే ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినాయి ఒకవేళ మార్పు కోరుకోవాలనుకుంటే మాత్రం బీజేపీ పక్షాన నిలబడతారా అంటున్నారు అంతేనా మీరు అంతే మొత్తానికి పబ్లిక్ టాక్లో అయితే విస్తుపోయే నిజాలైతే బయట పెడతా ఉన్నారు కొంతమంది పబ్లిక్స్ అయితే సో ఇందులో భాగంగానే మనము ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్కరు రకంగా వస్తూ ఉంది సో కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి ఫేవర్గానే మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు బీజేపీకి ఫేవర్గా మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్కి ఫేవర్గానే మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎట్టకేలకు వాళ్ళ మనసులో నుంచి ఏదైతే మాట వస్తుందో అదే వాళ్ళు చెప్తా ఉన్నారు మార్పు కోరుకుంటా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీకి అయితే రానున్న రోజుల్లో మరి ఎట్లాంటి ఎదురు దెబ్బలు తగులుతాయనే దానిపైన కూడా ఖచ్చితంగా ఇవాళ వెయిట్ చేస్తూ ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి రూరల్ కాన్స్టిట్యున్సీగా మనం చెప్పుకుంటా ఉన్నామో భూపతి రెడ్డి గారి పరిపాలన ప్రజాపాలన అనే ఒక సిద్ధాంతంతోనైతే వాళ్ళు ముందుకు రావడం జరిగింది సో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా లేదా ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్నారా అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది అన్నలు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం అన్న నమస్తేనే ఏ ఊరన్న మీది ఇచ్పల్లి సో 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది అంటే ప్రభుత్వం మంచిగా ఉందనుకుంటున్నారా లేకపోతే ఇక ఏమనుకుంటారా అనేది మీ మాటలో చెప్పండి ప్రభుత్వం బాగానే ఉంది కానీ మాకు ఆటో డ్రైవర్లకు కొంచెం అన్యాయం అయింది కొట్టిర్రు ఎందుకంటే మాకు ఆటో నడిపిస్తేనే మాకు ఇల్లు నడుస్తుంది ఎందుకంటే మాకు ఏం నడవది ఈ బస్సు ప్రయాణం ఉచితంగా ప్రారంభించడం వల్ల మాకు చాలా దెబ్బ పడ్డది చూడండి మీరే చూడండి అక్కడ ఎవరు ఎక్కడం లేదు అక్కడ పబ్లిక్ బస్సులకి చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఏంటంటే పబ్లిక్కి బాగా చాలా నష్టం చేసింది ఏంటంటే 6 గ్యారంటీ పథకాల గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా మనము ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇస్తాం లేకపోతే ఇళ్ల స్థలాలు ఉంటే ఇల్లు కట్టిస్తాం అని చెప్పేసి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది సో గ్రామ స్థాయిలలో ఎవరైతే మనకి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటున్నారో
వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కూడా పట్టం కడతా ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మీ వరకు ఈ ఇండ్ల ప్లాట్లు కావచ్చు లేకపోతే ఇల్లు కట్టించడం అనేది మీ దగ్గర దాకా వస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా? లేదు, మా దాకా రాదు, మా దాకా రాదన్నది రాదు, రాదు. అది కాని పని అది అబద్ధం. అది రాని వాళ్ళ లేని వాళ్ళకి ఇస్తాం, మేము 5 లక్షలు ఇస్తాము, జాగా చూపించండి కట్టిస్తాము అని అంటారు కదా, అది కాని పని. ఎందుకను ఇంతకుముందే ఏమన్నారు సీఎం సారు, వికలాంగులకు 6,000 ఇస్తాము, బీడీ కార్మికులకు 4,000 ఇస్తాము అని సార్ అన్నారు. ఇదివరకు దాకా అది అమలు చేయలేదు. 4,000 అమలు చేయలేదు, 6,000 అమలు చేయలేదు. ఈ 5 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాడు అతను? ఈ వికలాంగులకు 6,000 అమలు చేయండి, 5 లక్షలు ఇస్తాను ప్లస్ జాగా ఇస్తే ఇల్లు కట్టిస్తానని అంటుండ్రు. అది ఎక్కడ అవుతుంది? ఈ ముందు ఆయన చెప్పిన ఇదన్నీ అమలు చేయమని చెప్పండి ముందు, తర్వాత వేరే విషయాలు విన్నారా? సో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, వర్క్ అనేది ఎట్లా నడుస్తూ ఉంది, ప్రజల్ని పట్టించుకుంటున్నారా లేదా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఏం చెప్తారు? పర్వాలేదు, వస్తుండ్రు, చూస్తుర్రు, నడుస్తుంది, వస్తుర్రు, ప్రజలకు పట్టించుకుంటుర్రు, మాట్లాడుతుర్రు, పర్వాలేదు. భూపతి రెడ్డిది ఏం ప్రాబ్లం లేదు మాకు, మా ఎమ్మెల్యే కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. అతను మంచి చేస్తుండు, అట్లేం లేదు. కానీ కాకపోతే మాకు ఆటో డ్రైవర్లకు ఏంటంటే ఇది పెద్ద భారం పడ్డది. ఏంటంటే ఈ ఆటో ఒకటి ఈ బస్సు ఏంటంటే బస్సు ఉచితం పెట్టడం వల్ల ఆటో మాకు నడవడం లేదు, అది పెద్ద భారం పడ్డది మాకు.